ఖమ్మం రాజకీయాల్లో ఇప్పుడొక చెక్ డ్యాం చుట్టూ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ప్రకాష్ నగర్ వద్ద మున్నేరుపై నిర్మించిన చెక్ డ్యాం కూల్చివేత అంశం అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ల మధ్య తీవ్ర రాజకీయ పోరుకు దారితీసింది. చెక్ డ్యాంను తిరిగి నిర్మించాలని బీఆర్ఎస్ ఉద్యమాలు చేస్తుంటే అలాంటి పరిస్థితి లేదని కాంగ్రెస్ స్పష్టం చేస్తోంది. ఒకే అంశంపై రెండు పార్టీలు పరస్పరం ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ ఉండటంతో ఖమ్మం రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఆ చెక్ డ్యాం చుట్టూ సాగుతున్న రాజకీయ రగడపై పొలిటికల్ కార్డర్ స్పెషల్ స్టోరీ. ఖమ్మం నగరంలోని ప్రకాష్ నగర్ వద్ద మున్నేరుపై నిర్మించిన చెక్ డ్యాం ఇప్పుడు రాజకీయ సమరానికి కేంద్ర బిందువైంది. చెక్ డ్యాంను పూర్తిగా తొలగించిన కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కూల్చివేసిన చెక్ డ్యాంను వెంటనే పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు నిర్వహిస్తోంది. అయితే ప్రజల భద్రత దృష్ట్యా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని కాంగ్రెస్ తేల్చి చెబుతోంది. దీంతో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతమైంది. 2021లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో 7,45,00,000 రూపాయల వ్యయంతో 7 అడుగుల ఎత్తులో ఈ చెక్ డ్యాంను నిర్మించారు. మున్నేరులో వృధాగా ప్రవహించే నీటిని నిల్వ చేసి 3 టౌన్ పరిధిలో సుమారు 5 కిలోమీటర్ల మేర భూగర్భ జలాలను పెంచడం, తాగునీరు, సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే తమ లక్ష్యమని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. చెక్ డ్యాం వల్ల భూగర్భ జలాలు పెరిగాయని, ప్రజలకు మేలు జరిగిందని వారు వాదిస్తున్నారు. అయితే కాంగ్రెస్ వాదన పూర్తిగా భిన్నంగా ఉంది. 2023-2024 సంవత్సరాల్లో వచ్చిన భారీ వరదల సమయంలో ఈ చెక్ డ్యాం కారణంగానే నీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకం ఏర్పడిందని చెబుతోంది. డిజైన్ లోపాల వల్ల వరద నీరు వెనక్కి నిలిచి సమీప ముంపు కాలనీలు జలమయమయ్యాయని, ప్రతి వరద సీజన్లో ప్రజలు భయాందోళనల మధ్య జీవించాల్సి వచ్చిందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. అధికారుల సాంకేతిక నివేదికల ఆధారంగా ప్రజల ప్రాణ ఆస్తి నష్టాలను నివారించేందుకే చెక్ డ్యాంను పూర్తిగా తొలగించామని కాంగ్రెస్ వివరిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. రాబోయే రోజుల్లో ఎల్నినో ప్రభావంతో నీటి ఎద్దడి ఏర్పడితే అప్పుడు పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తోంది. చెక్ డ్యాం కొనసాగి ఉంటే 3 టౌన్ ప్రజలకు మంచినీటి సమస్య ఉండేదే కాదని చెబుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టు అన్న కారణంతోనే రాజకీయ కక్ష సాధింపుగా చెక్ డ్యాంను కూల్చివేశారని ఆరోపిస్తోంది. అందుకే చెక్ డ్యాంను తిరిగి నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగిస్తోంది బీఆర్ఎస్. అయితే బీఆర్ఎస్ ఎన్ని నిరసనలు చేపట్టినా కూల్చివేసిన చెక్ డ్యాంను తిరిగి నిర్మించే ఆలోచనే లేదని కాంగ్రెస్ స్పష్టం చేస్తోంది. వరద ముప్పు నుంచి ప్రజలను రక్షించడానికే సాంకేతిక నిపుణుల సూచనల మేరకు నిర్ణయం తీసుకున్నామని చెబుతోంది. ప్రజా ప్రయోజనాలపై రాజకీయాలు చేస్తూ అసత్య ప్రచారం చేస్తున్నది బీఆర్ఎస్ఏనని కాంగ్రెస్ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. చెక్ డ్యాం తొలగింపు ప్రక్రియ కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. మొదట అధికారుల నివేదిక ఆధారంగా 7 అడుగుల ఎత్తులో ఉన్న చెక్ డ్యాంను 3 అడుగుల ఎత్తు వరకు మాత్రమే తొలగించారు. అనంతరం మరో సాంకేతిక నివేదిక రావడంతో పూర్తి స్థాయిలో కూల్చివేయాలని నిర్ణయించి మొత్తం నిర్మాణాన్ని తొలగించారు. ఈ నిర్ణయంపై ఇప్పుడు స్థానికుల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 3 అడుగుల వరకు మాత్రమే తొలగించి ఉంటే కొంత నీరు నిల్వ ఉండేదని, భూగర్భ జలాలకు ఉపయోగపడేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అంత మేర నీరు నిలిచినా సమీప ముంపు కాలనీలపై ప్రభావం చూపే అవకాశం ఉందని మరికొందరు చెబుతున్నారు. ఒకవైపు ప్రజల ప్రాణభద్రత కోసం తీసుకున్న నిర్ణయమేనని కాంగ్రెస్ సమర్థించుకుంటూ ఉంటే, మరోవైపు రాజకీయ కక్షతో ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టును ధ్వంసం చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మొత్తానికి ప్రకాష్ నగర్ చెక్ డ్యాం వివాదం ఖమ్మం నియోజకవర్గంలో రాజకీయ వేడిని మరింత పెంచింది. ఈ వ్యవహారం రానున్న రోజుల్లో కూడా అధికార ప్రతిపక్షాల మధ్య ప్రధాన రాజకీయ అజెండాగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.